సో ఇప్పుడు నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్లో ఈ వీడియోలో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి సో చూడండి. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది మల్టీ టైమ్స్ అనేది ఇన్హెరిట్ అవుతూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఏ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్ ద్వారా మనం కొత్త క్లాస్ని డిరైవ్ చేస్తున్నాం బి అని. అండ్ ఇప్పుడు ఈ బి అనే క్లాస్కి ఏ అనే ప్రాపర్టీ ఏ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఇన్హెరిట్ అవుతాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ బి నుంచి సి అనే ఒక కొత్త క్లాస్కి ఇంకో కొత్త క్లాస్ని డిఫైన్ చేస్తాం సి అనేది. సో ఇప్పుడు బిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సిలోకి ఇన్హెరిట్ అవుతాయి. సో ఇదొక లెవెల్ 1, ఇదొక లెవెల్ 2. ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నాం. అంటే మల్టీ టైమ్స్ ఇన్హెరిటెన్స్ని కానీ మనం పర్ఫామ్ చేసినట్లయితే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో మనకి మల్టీ లెవెల్కి అండ్ మల్టీపుల్కి తేడా ఉంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో 2 సూపర్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో మల్టీ లెవెల్స్ ఉంటాయన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వబాకండి. మీరు కానీ చిన్న కన్ఫ్యూజ్ అయినా కూడా ఎగ్జామ్లో తప్పు రాస్తారు. ఎగ్జామ్లోనే కాదు ఎక్కడైనా కూడా ఇంటర్వ్యూలో కూడా తప్పు చెప్తారు. అండ్ ఇక్కడ మల్టీ టైమ్స్ ఏ క్లాస్ ఈజ్ మల్టీ టైమ్స్ ఇన్హెరిటెన్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఒకే క్లాస్ పైన కాదు, డిఫరెంట్ క్లాసెస్ పైన. ఫస్ట్ ఏ నుంచి బీని డిఫైన్ చేసా, బి నుంచి సిని డిరైవ్ చేసా. సో ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఇప్పుడు నేను కోడింగ్ ప్రకారం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇందాక ఎగ్జాంపులే తీసుకోండి, ఇందాక వీడియోలోది. సో ఇప్పుడు ఏ క్లాస్ అనేది ఏంది, ఒక క్లాసు. ఈ క్లాస్ ద్వారా బి అనేది ఏం క్రియేట్ చేశాను. సో ఇప్పుడు బి అనే క్లాస్లో కూడా నాకు ఏముంటుంది, మెథడ్ 1 అయితే ఉంటుంది అండ్ ఏ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మెథడ్ ఈ బి క్లాస్ ఉంది కదా, దీన్ని ఇంకొక క్లాస్లో మళ్ళీ పబ్లిక్ క్లాస్ సి. ఇప్పుడు ఇక్కడ ఈ సి అనే క్లాస్లోకి మళ్ళీ ఏం చేస్తా, ఈ బి అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తా. ఎక్స్టెండ్స్ బి అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీనింగ్ ఇక్కడ ఏమని వస్తుంది, నేను ఇప్పుడు సిలో ఏమి యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా దేంట్లో ఏలో ఉండే అండ్ బిలో ఉండే మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా నేను సిలో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఇంట్ ఒక సి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తానంటే ఏ ప్లస్ బి అంట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఏ అనే వాల్యూ ఏమో ఏ క్లాస్లో ఉంది, బి అనే వేరియబుల్ ఏమో బి క్లాస్లో ఉంది, ఇప్పుడు సి అనేది ఏమో సి క్లాస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఏ అనే బి అనే వాల్యూస్ సిలో లేవు, బట్ ఎక్కడున్నాయి, ఇన్హెరిట్ అయిన క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తా, ఇక్కడ ఇంకొక మెథడ్ని క్రియేట్ చేస్తా. ఆ మెథడ్ ఏంది, ఎగ్జాంపుల్ సేమ్ మెథడ్ని తీసుకోండి. ఇప్పుడు ఇలాంటి సేమ్ మెథడే సిలో కూడా ఇంకో మెథడ్ ఉంది, బట్ ఈ మెథడ్ పేరు వచ్చి మెథడ్ 3. ఇక్కడ ప్రింట్ చేసేది కూడా మెథడ్ 3 అని ప్రింట్ చేస్తుంది, ఇక్కడ ప్రింట్ చేసేది మెథడ్ 2 అని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ బిని కాదు సి పెడదాము. సి అనే దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా సి క్లాస్కి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్కి, సికి. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ డాట్ అని రాస్తాను చూడండి, ఆబ్జెక్ట్ డాట్ అని ఓబీజే డాట్ అని పెట్టడము ఏబిసి 3 వేరియబుల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 చూసారా. ఏలో ఉండే మెథడ్ 1 వచ్చింది, బిలో ఉండే మెథడ్ 2 వచ్చింది, సిలో ఉండే ఆ క్లాస్లో ఉండే మెథడ్ 3 కూడా వచ్చింది. ఆ క్లాస్లో ఉండే సి డేటా వచ్చింది, సి ఫీల్డ్ వచ్చింది, మెథడ్ వచ్చింది. అండ్ ఏ క్లాస్లో ఉండే ఏ ఫీల్డ్, బి క్లాస్లో ఉండే బి ఫీల్డ్, ప్రతిదీ కూడా మనకి సి క్లాస్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే సి దాంతో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ద్వారా దాని ప్రాపర్టీస్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ డాట్ మెథడ్ 1 అని కాల్ చేస్తా చూడండి, మెథడ్ 1ని కాల్ చేస్తా. అండ్ ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ 2ని కాల్ చేస్తా. అండ్ ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ 3ని కాల్ చేస్తా. ఇది ఎవరి డిక్లరేషను, ఇదేమో ఫ్రమ్ ఏ క్లాస్ అనమాట, అవునా. ఇక్కడ ఏంది, ఆగండి డాట్ మళ్ళీ ఎర్రర్ పడుతుంది, ఫ్రమ్ బి క్లాస్ అనమాట, అవునా. ఇక్కడ ఈ మెథడ్ దేంట్లో ఉంది, క్లాస్ సిలో నుంచి వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ బి అనేది ఏమో బి క్లాస్లో నుంచి, ఇదేమో బి క్లాస్లో నుంచి, ఫ్రమ్ బి క్లాస్. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తా, ఇక్కడ సిని కాల్ చేస్తా.
సి అనేది మూవ్ ఫ్రమ్ సి క్లాస్ నుంచి. అండ్ ఇంకోటి ఏం చేస్తా, ఏని కాల్ చేస్తా. ఏ ఫీల్డ్ దేంట్లో ఉంది, ఏ క్లాస్లో ఉంది, అవునా. ఇప్పుడు చూడండి అవుట్పుట్స్ ఏమొస్తాయో. క్లాస్ సి ఎక్స్టెన్స్ ఎక్కడ ఇది, క్లాస్ సి ఎక్స్టెన్స్ బి. ఓకే, పబ్లిక్ మాడిఫైర్ తీసేయండి. పబ్లిక్ అనేది మెయిన్ ఫైల్కి ఉండాలి, దానివల్ల తీసేసినాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఐఎమ్ మెథడ్ 1 దేంట్లో నుంచి ఎగ్జిక్యూట్ అయింది. చూడండి ఇక్కడ ఏమని రాశాను, ఫస్ట్ కాల్ చేసే మెథడ్ దేంట్లోది, ఏ క్లాస్లో నుంచి ఎగ్జిక్యూట్ అయిందా. అండ్ సెకండ్ ఇది బి క్లాస్లో నుంచి మెథడ్ 2. అండ్ థర్డ్ సి క్లాస్లో నుంచి మెథడ్ 3. అండ్ థర్డ్ ఇక్కడ చూడండి ఫ్రమ్ బి క్లాస్లో నుంచి బి అనే దాన్ని డేటాని తీసుకున్నా. ఏది, బి యొక్క ఫీల్డ్ ఏది, దాని వాల్యూ ఎంత 110. సికి ఏమని ఇచ్చా, ఏ ప్లస్ బి అని ఇచ్చా. 110 ప్లస్ బి ఎంత, ఏ వాల్యూ ఎంత 100, బి వాల్యూ 110. 100 ప్లస్ 110 ఎంత 210. చూసుకున్నట్లయితే ఏ వాల్యూ ఎంత 100 ప్లస్ 110 210. చూసుకున్నారా. ఇలాగా మనము డిఫరెంట్ క్లాసెస్లో ఉన్న కోడ్ని రీయూజ్గా ఇంకో కొత్త క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇంకొన్ని ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ని యాడ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, దాని ద్వారానే మిగతావన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇన్హెరిటెన్స్లో మనకి మెయిన్ కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది, అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, కోడ్ ఓవర్ రైడింగ్ కూడా ఉంటుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ అని. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఇన్హెరిటెన్స్ ద్వారా అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇది గైస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే. మీరు ఒకసారి కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారనుకున్నా తీసుకోండి, నేను జూమ్ అవుట్ చేస్తాను చూడండి. తీసుకోండి. అండ్ ట్రై టు మీరు సొంతంగా ప్రోగ్రామ్స్ రాయడానికి ట్రై చేయండి నేను రాసినట్టు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్, నాట్ ఇవే రాయాలని లేదు, ఈ కోడే రాయాలా అని. మీకు ఇష్టం వచ్చినట్టు కూడా రాయొచ్చు ఎగ్జామ్లో. అక్కడ ఏనే పెట్టాలా పెట్టద్దు, ఫస్ట్ అని పెట్టుకో. ఏ పేరు వచ్చి ఫస్ట్ అని పెట్టు, బి పేరు వచ్చి సెకండ్ అని పెట్టు, సి పేరు థర్డ్ అని పెట్టు. బట్ మీరు ఏం యూజ్ చేయాలి, ఇక్కడ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. మీ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలంటే సేమ్ అవసరమే లేదు. మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 పెట్టాలంటే కాదు, మీకు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి మెథడ్స్ నేమ్స్. అండ్ కింద ఆబ్జెక్ట్ పేర్లు కూడా ఓబీజే పెట్టాలంటే కాదు, మీకు ఇష్టం వచ్చిన పేర్లు కూడా పెట్టుకోండి. మీకు ఇష్టం వచ్చింది రాయొచ్చు, బట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, లాజిక్ ఇంపార్టెంట్. అక్కడ ఇవంతా ఎలా ఇన్హెరిట్ అవుతుంది అనేది లాజిక్ ఇంపార్టెంట్ కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ఇట్, ట్రై టు ప్రోగ్రామ్ ఇట్ ఇన్ యువర్ మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్లో మీరు ప్రోగ్రామింగ్ చేయండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ గురించి అయితే నేర్చుకుందాము.